ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామం పేరిట మొదటిగా నూతన సంవత్సరము దయా కిరీటాన్ని పొందుకున్న దైవజనులు జి శామ్యూల్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తల్లికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా మీరు నన్ను బయట చూడరు. దానికి కారణం ఏమిటయ్యా అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి సేవా భారాన్ని బట్టి దైవజనరాలు జాయ్ చరణ్ గారికి ఖచ్చితంగా నా మీద కోపం వస్తుంది. ఎందుకంటే వారి బర్త్డేకి నన్ను పిలిచారు, నేను వెళ్ళలేకపోయాను. నేను పిలిస్తే రాలేదు, కానీ జి శామ్యూల్ గారు పిలిస్తే వచ్చారు అనేటటువంటి భావన ఉండొచ్చు. కానీ మేమందరం కూడా ఎవరు పిలిచినా వెళ్ళలేకపోయినా జి శామ్యూల్ గారు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకయ్యా అంటే మా అందరికంటే ముందుగా పరిచర్య ప్రారంభించి మా అందరికంటే ముందుగా మార్గదర్శిగాను అలాగే మాదిరిగాను మన రాష్ట్రానికి అతిపెద్ద సంఘానికి కాపరిగా దేవుని చేత ఎంచబడిన ఎన్నుకోబడిన దైవజనులు గనుక వారి పట్ల నాకున్నటువంటి అభిమానానికి అలాగే ప్రేమకు ఖచ్చితంగా వారిని ఈ బర్త్డే సందర్భంగా కలవడం అలాగే వాక్య పరిచర్య చేయటం గొప్ప ధన్యతగా భావించాను కనుక మీ మధ్యకి రావడం జరిగింది. దైవజనులు సుమారు 60 సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నారు. మాటలు కాదు, ఒక సేవకుని యొక్క సేవ మొదట పిలుపుతో ప్రారంభమవుతుంది. 60 సంవత్సరాల క్రితమే దేవుడు వారిని కనుగొని ఇంత అద్భుతమైన సేవ చేస్తారు అని చెప్పి విశ్వసించి నమ్మి పరిచర్య వారికి అప్పగించారు. దయచేసి గమనించండి, దేవుడు లోకమును ఎంతో నమ్మెను అని మీ బైబిల్లో ఉందా అండి? లేదా? ఏముందో చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కానీ లోకాన్ని నమ్మలా. మనందరినీ దేవుడు ప్రేమిస్తాడు కానీ మనందరినీ దేవుడు నమ్మడు. ప్రేమించబడ్డం వేరు, నమ్మబడ్డం వేరు. ఇప్పుడు నా ప్రశ్న, ప్రేమించబడ్డం సులభం అంటారా, నమ్మబడ్డం సులభం అంటారా? ప్రేమించటం కష్టం అంటారా, నమ్మడం కష్టం అంటారా? గట్టి చెప్పండి. నమ్మడం కష్టం. అందరినీ దేవుడు ప్రేమించాడు కానీ అందరినీ దేవుడు నమ్మడు. మీ ఇంట్లో 2 లేక 3 4 పిల్లలు ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు కానీ ఎవరో ఒకరినే నమ్ముతారు. దేవుడు నమ్మాడు. దైవజనులు జి శామ్యూల్ గారిని యవ్వన ప్రాయంలో దేవుడు నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే మనకు తెలియదు. గొప్ప విషయం ఏమిటాయా అంటే ఆ నమ్మకాన్ని వారు వమ్ము చేసుకోకుండా 60 సంవత్సరాలు దేవుని యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకోవడం, 60 సంవత్సరాల సేవా జీవితాన్ని కొనసాగించడం అనేది మహా అద్భుతం. సో ఈ అద్భుతమైన తరుణంలో వారితో పాటు మీతో పాటు ఈ సంతోషం పంచుకోవడం ధన్యతగా భావిస్తున్నాను. 60 సంవత్సరాల క్రితం మన రాష్ట్ర పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను 35 సంవత్సరాల క్రితం లేక 34 సంవత్సరాల క్రితం నా చదువు ముగించుకున్న వెంటనే నాకు కెనడాలో ఉద్యోగం వచ్చింది. వెళ్దాము అని చెప్పి నేను అనుకుంటున్న సమయంలో మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు అందరూ బహుగా సంతోషిస్తున్నారు. సతీష్ కుమార్కి కెనడాలో జాబ్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. నేను సంతోషిస్తున్న సమయంలో సడన్గా దేవుడు మాట్లాడాడు. నిన్ను రక్షించింది, పాపము నుండి వేరు చేసి నా రక్తములో కడుక్కున్న కారణం విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు సంపాదిస్తామని కాదు, నా ప్రేమను గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తామని అని ప్రభు మాట్లాడాడు. అప్పుడు నేను చేసిన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ప్రభు నా కన్నవాళ్ళు కని పెంచి పెద్ద చేసి చదివించారు, ఇప్పుడు వాళ్ళ బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఉద్యోగం చేయాల్సిన బాధ్యత ఉంది కదా
అని అన్నాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీ అమ్మ నాన్న నీకు జన్మనిచ్చుంటారు, నేను నీకోసం ప్రాణాన్నే ఇచ్చాను. ఇప్పుడు తీర్మానం తీసుకో, జన్మనిచ్చిన అమ్మ నాన్న మాటకు లోబడతావో, ప్రాణాన్ని ఇచ్చిన నా మాటకు లోబడతావో తీర్మానం తీసుకో అన్నప్పుడు ఆ రోజు తీర్మానం తీసుకున్నా. లక్షలు సంపాదించడం కంటే ఆత్మలను సంపాదించడమే గొప్ప భాగ్యం అని ఈ బైబిల్ని పట్టుకొని వస్తున్నప్పుడు మా బంధువుల యొక్క ప్రశ్న ఏంటో తెలుసా మీకు? ఈ బైబిల్ పట్టుకెళ్తున్నావు, ఈ బైబిల్ నిన్ను పోషిస్తుందా? ఎందుకంటే ఆ రోజుల్లో బైబిల్ని పట్టుకున్నారు అని అంటే కనీసం బువ్వ కూడా దొరకదు అనేటటువంటి పరిస్థితి. ఈరోజు నేను వచ్చింది నా గురించి చెప్పడానికి కాదు. 35 సంవత్సరాల క్రితమే ఒక యవనస్తునిగా నేను బైబిల్ పట్టుకుంటే మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు ఏమన్నారంటే, ఆ బైబిల్ పట్టుకుని వెళ్తున్నాడు, ఆ బైబిల్ పోషిస్తుందా? ఎందుకంటే బైబిల్ పోషించదు, బైబిల్ పట్టుకుని తిరిగేవాళ్ళు కనీసం తినడానికి కూడా వాళ్ళకు దొరకదు అనే భావన 30 ఇయర్స్ బ్యాక్ ఉంది. మరి 60 ఇయర్స్ బ్యాక్ మీరు బైబిల్ని పట్టుకున్నప్పుడు వారి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమై ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంత కష్టతరమైన పిలుపుకు లోబడి వారు పరిచర్య స్టార్ట్ చేసి ఉంటారో మనం ఊహించవలసిన బాధ్యత మనకుంది. దేవుడు బహు కష్టతరమైన పరిస్థితిలో వారిని పిలవడం అద్భుతం. మొదటిగా వారికి ఉన్న గొప్ప కృప ఏమిటంటే, యవ్వన ప్రాయంలో దేవుడు వారిని నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? పిలిచాడు. ఆ రోజు ఆ పిలుపును అందుకుని, ఆ పిలుపుకు లోబడి, ఆ పిలుపును గౌరవించి ఈ ఆత్మీయ సేవా ప్రయాణం ప్రారంభించటం అనేది అంత సులభం కాదు. ఎందుకయ్యా అంటే, ఏ సేవకుడైనా పిలుపుకు లోబడ్డాడు అని అంటే ఖచ్చితంగా 2 ఎదుర్కోవాలి. 1 ప్రయాసను ఎదుర్కోవాలి, 2 పోరాటాన్ని ఎదుర్కోవాలి. ప్రతి సేవకుడు, పిలుపు అందుకున్న ప్రతి సేవకుడు ఖచ్చితంగా ప్రయాసపడాల్సిందే. వారు ఎంత ప్రయాసపడ్డారో, ఎంత ప్రయాసపడి ఈ ప్రాంతంలో సేవను స్టార్ట్ చేశారో వారితో పాటు పరిచర్యలో పాల్పంచుకున్న వారికి తెలుసు, వారి ద్వారా పరిచర్యకు వచ్చిన వారు కూడా తెలుసు. ఒకసారి నేను అర్ధరాత్రి ఎవరో వచ్చి తలుపు తడితే తలుపు తెరిచాను. ఒక కుర్రోడు బాగా తాగేసి వచ్చాడు. వచ్చి, అన్నయ్య మీరు చెప్తేనే వింటాడు ఆయన, వాళ్ళ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, మీరు చెప్పండి అతనికి, మా మావయ్యకి చెప్పండి, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయమని చెప్పి అర్ధరాత్రి తాగేసి వచ్చి నన్ను అడుగుతున్నాడు. నేను మధ్యవర్తిగా ఉండి పెళ్లి చేయాలట. నేను కోపడ్డాను. ఒరే తాగుబోతాడా, నీలాంటి తాగుబోతోడికి ఎవరు పిల్లనిస్తారు, బుద్ధి లేకుండా పో బయటికని గెంటేశా. 6 నెలల తర్వాత అదే వ్యక్తి మళ్ళా వచ్చాడు. అన్నయ్య మీ దగ్గర ఏమైనా న్యూ టెస్ట్మెంట్ బైబిల్స్ కానీ కరపత్రాలు కానీ ఉన్నాయా అని చెప్పి అన్నాడు. ఒరే తాగుబోతాడా, నీకెందుకురా కరపత్రాలు బైబిల్ అని అంటే, మీకు తెలీదా అన్నయ్య అన్నాడు. ఏమిటి అని చెప్పన్నా. నేను సంఘాన్ని స్టార్ట్ చేశాను అన్నయ్య అన్నాడు. ఏం స్టార్ట్ చేశాడట? సంఘాన్ని స్టార్ట్ చేశాడట. 6 నెలల క్రితం నువ్వు పచ్చి తాగుబోతాడు కదరా, ఇప్పుడు సంఘం స్టార్ట్ చేయడం ఏమిటి? లేదన్నయ్య నాకు అనిపించింది సంఘం స్టార్ట్ చేస్తే బతకగలనని చెప్పి. ఏమర్థం అవుతుంది చెప్పండి? చాలా సందర్భాల్లో బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకునే వాళ్ళని మనం చూస్తున్నాం, కానీ బ్రతుకులు మార్చాలి అని బైబిల్ పట్టుకునే వాళ్ళు బహు అరుదుగా కనిపిస్తారు. వారిలో మనందరికంటే ముందు రేసులో ఉన్నటువంటి గొప్ప దైవజనులు జి. శామ్యూల్ అయ్య గారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిలుపుని అందుకున్నారు వారు. అలాగే తల్లి ఎంతో ప్రయాసపడ్డారు. ఈ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ స్థలాన్ని వారు స్వతంత్రించుకోవడం అంటే మాటలు కాదు. ఎందుకంటే నేను కూడా ఆయా ప్రాంతాల్లో స్థలాలు కొంటూ సంఘాలు నిర్మిస్తున్నప్పుడు మీకు విషయం చెప్తా. ఎప్పుడైనా సరే మీరు మందిరం కోసం స్థలం కొనాలని ప్రయత్నం చేస్తే
అక్కడున్న దెయ్యాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? సైతానికి అస్సలు ఇష్టం ఉండదు మందిరం నిర్మించటం. ఒక మీటింగ్ పెడితే 3 days మీటింగ్ పెడతారు, పోనీలే అనుకుంటాడు సైతాన్ గాడు. కానీ ఒక మందిరం కట్టారనుకోండి, అది యేసయ్య రాకడ వరకు నిలబడుతుంది. కాబట్టి సైతాన్ అస్సలు ఇష్టపడ్డు. ఎంత పోరాడతాడో అంటే అర్థం చేసుకోండి. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ స్థలాన్ని ఆ రోజుల్లో దైవజనులు జి. శామ్యూల్ అయ్య గారు మీ అందరి క్షేమం కోసం, ఆత్మీయత కోసం, మీ బిడ్డలకు అద్భుతమైన సంఘం ఉండాలి అనే ఉద్దేశంతో ఎంత ప్రయాసపడితే ఈ స్థలాన్ని ఆ రోజు వారు కొనగలిగారో, స్వతంత్రించుకోగలిగారో, ఎంత అద్భుతమైన మందిరం కట్టగలిగారో. ఇది ప్రయాసతో కూడింది, అనేక పోరాటాలతో కూడింది. సో సేవలో 4 ఉంటాయి. 1 పిలుపు, 2 ప్రయాస, 3 పోరాటం, 4 ప్రతిఫలం. ప్రయాస అంటే మనం కష్టపడుతూ ఉంటాం, కానీ కష్టపడుతున్నప్పుడు అలసిపోతే విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రయాసలో చాయిస్ ఉంది, టైర్డ్ అయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం. కానీ పోరాటంలో మాత్రం చాయిస్ లేదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేశమంతా పడుకుంటుంది, కానీ యుద్ధం చేసేవాడు మాత్రం రెస్ట్ లేకుండా, రెస్ట్ తీసుకోకుండా పోరాడాల్సిందే. దయచేసి గమనించండి. మనం సంఘానికి వస్తున్నాం, వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం, విశ్రాంతి తీసుకుంటాం, పడుకుంటాం. కానీ పాస్టర్ గారు పోరాడుతూ ఉంటాడు. ఒకవైపు ఇంటిలో సమస్యలు, మరోవైపు ఒంటిలో సమస్యలు, ఇంకొక వైపు సాతానుతో పోరాటం. ఈ పోరాటాలన్నిటినీ కూడా ఎదుర్కొని 60 సంవత్సరాలు ఒక యుద్ధ వీరుడు, శూరుడు నిలబడ్డాడంటే అది మాటలు కాదే కాదు. ఎందుకయ్యా అంటే ముగింపు గురించి ఆలోచిస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను దేవునితో మాట్లాడుతూ ఉంటాను, ప్రభు ఈరోజు అద్భుతంగా సేవ చేస్తున్నాం, కానీ మా ముగింపు ఎలా ఉండబోతుంది? ఎందుకయ్యా అంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు. ఈరోజు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప దైవజనులు అద్భుతంగా సేవను ప్రారంభించారు, కానీ అద్భుతంగా ముగించలేకపోయారు. మరికొంతమంది అయితే అధ్వానంగా ముగించారు. జి. శామ్యూల్ అయ్య గారు సేవను ముగించారు అని చెప్పట్లేదు సుమా, కానీ 60 సంవత్సరాలుగా పిలుపు పొందుకున్న నాటి నుండి నేటి వరకు ప్రయాసపడుతూ, పోరాడుతూ, ప్రతిఫలంగా ఇంత అద్భుతమైన సంఘాన్ని వారు స్థాపించగలిగి, నడిపించగలిగారు అంటే నిజంగా అద్భుతం. పోయిన వారం నా దగ్గరికి పాస్టర్ సజ్జన్ గారు వచ్చారు. వచ్చినప్పుడు నేను ఇక్కడికి ఈరోజు వస్తున్నానని చెప్పినప్పుడు వారు చెప్పింది ఏంటో తెలుసా అండి? జి. శామ్యూల్ అయ్య గారు ఎంత ప్రయాసపడ్డారో అడిగాను. ప్రయాసపడ్డారు అని అంటే ఎలా ప్రయాసపడ్డారు? అప్పుడు చెప్తున్నారు ఆయన, మీరు హైదరాబాదులో చూడండి, ఎక్కడెక్కడ బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయో, అది వనస్థలిపురం కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేదంటే సికింద్రాబాద్లో కావచ్చు, పెద్ద పెద్ద బ్యాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి చూసారా? మాలాంటి వారు ఉండి ఈరోజు చక్కని సంఘాలు మేము నడిపిస్తున్నాం కదా, దానికి కారణం తెలుసా అని అడిగారు. ఏంటి కారణం చెప్పండి అని అంటే, జి. శామ్యూల్ అయ్య గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు, వాక్యం ఎలా సిద్ధపరచుకోవాలో నేర్పించారు, వాక్యాన్ని ఎలా బోధించాలో నేర్పించారు. ప్రతి నెల సేవకులందరినీ కూర్చోబెట్టుకొని ఎంత శ్రద్ధ వహించి శిష్యుల్ని తయారు చేశారంటే దాని ప్రతిఫలమే ఈరోజు ఈ పట్టణంలో అనేక బ్యాప్టిస్ట్ సంఘాలు వెలసినాయి. సో ఇంత అద్భుతమైన సేవ 60 సంవత్సరాలుగా చేయటం, ప్రతిఫలంగా మీరందరూ కూడా దైవజనులకు అండగా నిలబడ్డాం. వారి యొక్క 60 సంవత్సరాల ప్రయాస, అలాగే జన్మదిన సందర్భంగా మీరందరూ వారి సంతోషాన్ని పంచుకునే ప్రక్రియలో నన్ను ఆహ్వానించడం గొప్ప ధన్యతగా, భాగ్యంగా భావిస్తున్నాను. ఒక తండ్రి యొక్క గొప్పతనం బిడ్డల్ని పెంచటంలో ఉంటుంది. దయచేసి గమనించండి. మోషే మహా గొప్ప నాయకుడు, 2 కొడుకులు ఉన్నారు, ఏమైపోయారో తెలియదు.
సమూయేలు గొప్ప ప్రవక్త, ఆయనకి కొడుకులు ఉన్నారు. ఆ తర్వాత అడ్డుబండలుగా తయారయ్యారు. దావీదును చూడండి, మీరు ఏ కోణంలో చూసినా దావీదు ది బెస్ట్ సింగర్, బెస్ట్ మ్యూజిషియన్, బెస్ట్ కంపోజర్, బెస్ట్ ప్రేయర్ వారియర్, బెస్ట్ కింగ్, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫైటర్. ఏ కోణంలో చూసినా సరే హీ వాజ్ ఎ బెస్ట్ పర్సన్, బట్ హీ వాజ్ నాట్ ఎ బెస్ట్ ఫాదర్. గొప్ప తండ్రి మాత్రం కాలేకపోయాడు. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, గొప్ప సింగరు కావచ్చు, గొప్ప ప్రసంగికులు కావచ్చు, గొప్ప ప్రార్థనాపరులు కావచ్చు, సేవకులు కావచ్చు, కానీ గొప్ప తండ్రులు కావడం మాత్రం అది అంత సులభం కానే కాదు. బట్ ఈరోజు జి శామ్యూల్ అయ్యగారు అమ్మగారు ధన్యులు. ఎందుకంటే ఈ సంఘానికి నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? ఒక అద్భుతమైనటువంటి సేవకుణ్ణి వారు తయారు చేశారు. వీళ్ళు ఎంతమంది పాస్టర్ ప్రశాంత్ గారిని మీరు ఎంతమంది లైక్ చేస్తారో ఒకసారి చూపిస్తారా? ఎస్. ఎలా సాధ్యమైంది? తాను కన్నీళ్లతో కట్టుకున్న ఈ సంఘం ఖాళీ కాకూడదని, కాటికి చేరకూడదని కన్న కొడుకుని ఏం చేశారో తెలుసా? తనకంటే అద్భుతమైన సేవ చేసేవానిగా తయారు చేయటం, తన బిడ్డలను సేవకులుగా తయారు చేయటం, అది గొప్ప భాగ్యం. ఎందుకో చెప్తున్నా, చాలామంది గొప్ప దైవజనులను చూశాను, కొడుకులు సేవకు రాలా. రిక్ వారెన్ గారు చాలా గొప్ప దైవజనులు, కొడుకులు సేవకు రాలా. డేవిడ్ జర్మయ్య గారు గొప్ప సేవకులు, కొడుకులు సేవకు రాలా. పాల్ యాంగిచో గారు గొప్ప సేవకులు, కొడుకులు సేవకు రాలా. జి శామ్యూల్ గారు గొప్ప సేవకులు, బిడ్డలు సేవకు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా ఇద్దరు సహోదరులు, పేదవాళ్ళు, కానీ ఇద్దరికి చదువుకోవాలని ఆశ ఉంది. ఆ రోజుల్లో ఆర్టిస్టులకి, పెయింట్ వేసేవారికి చాలా గిరాకీ ఉంది. కాబట్టి ఇద్దరూ కూడా పెయింటిస్టులు అవ్వాలి, ఆర్టిస్టులు అవ్వాలని ఆశపడ్డారు. కానీ చదివించగలిగినటువంటి పేరెంట్స్ వారికి లేరు. మైన్స్లో పనిచేసేవాళ్ళు. ఆ అన్నదమ్ములు ఏం చేశారంటే, అమ్మ నాన్న మనల్ని చదివించలేరు కాబట్టి మనం కాయిన్ టాస్ వేద్దాం. నువ్వు గెలిస్తే నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను కష్టపడి చదివిస్తా. నేను గెలిస్తే నేను కాలేజీకి వెళ్తాను, నువ్వు కష్టపడి చదివించు. నేను చదువు ముగించిన తర్వాత నేను కష్టపడి ఉద్యోగం చేస్తాను, నిన్ను చదివిస్తాను. ఇది వాళ్ళిద్దరూ ఒప్పందం. ఒక సహోదరుడు గెలిచాడు, ఒక సహోదరుడు ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి సహోదరుడు ఏమన్నాడంటే, నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను రెక్కలు ముక్కలు చేసుకొని మైన్స్లో పనిచేసి నీకు ప్రతి నెల ఫీజు కడతానని చెప్పి కాలేజీకి పంపించాడు. ప్రతి నెల తమ్ముడు అన్న కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఆ మైన్స్లో పనిచేసి ఫీజు పంపించేవాడు. అన్నయ్య ఏమో చక్కగా చదువుకునేవాడు, లేక తమ్ముడేమో చదువుకునేవాడు, అన్నయ్య ఏమో కష్టపడేవాడు. ఒకరోజు రానే వచ్చింది, తమ్ముడు తను చదువులో విజయం సాధించాడు. అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్గా తాను పేరు సంపాదించాడు. తిరిగి వచ్చేసాడు. అన్నయ్య, నువ్వు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను చదివించావు, నేను మా కాలేజీలో బెస్ట్ ఆర్టిస్ట్గా నేను నిలిచాను, నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నేను సాధించగలిగాను. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తా, నువ్వు వెళ్ళి చదువుకో, మన ఇద్దరం కష్టపడి ఆర్టిస్టులుగా చలామణి అవుదాం, ముందుకెళ్దాం అని అంటే, అన్నయ్య చెప్పాడు, నువ్వు కష్టపడ్డావు, చదువులో విజయం సాధించావు, నాకు అంతే చాలు. అలా అంటావేమిటి అన్నయ్య? ఆ రోజు నువ్వు గెలిస్తే నువ్వే వెళ్ళేవాడివి కదా, నువ్వే విజయం సాధించేవాడు చదువులో,
ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, నేను కష్టపడి చదివిస్తాను. అప్పుడు అన్నయ్య అన్నమాట ఏంటి తెలుసా? తమ్ముడు, చదువుకోవాలని ఆశ నాకు ఉంది, కానీ నిన్ను చదివించే ప్రయత్నంలో నేను మైన్స్లో పనిచేశా కదా, ఆ బొగ్గు గనుల్లో నేను పనిచేస్తున్నప్పుడు నా చేతుల మీద, నా వేళ్ళ మీద ఆ బొగ్గు పడిపోతూ ఉండేవి. అలా పడిపోవడం వల్ల నా వేళ్ళు డిఫామ్ అయిపోయినాయి, నా వేళ్ళు నలిగిపోయినాయి, ఇవి వంకర్లు పోయినాయి. ఇప్పుడు బ్రష్ పట్టుకొని ఆర్టేసేటటువంటి శక్తి నా వేళ్ళల్లో లేదు. కానీ నాకంటూ ఒక తృప్తి మిగిలింది. ఏమిటి ఆ తృప్తి అంటే, నా కష్టం నా తమ్ముడిని గొప్ప ఆర్టిస్ట్గా చేసింది, అది చాలు. ఆ మాట అన్నప్పుడు ఆ తమ్మునికి ఒక ఆశ ఉంది. ఏమిటయ్యా అంటే, నిస్వార్థంగా నేను బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి అని రేయింబగళ్ళు కష్టపడిన మా అన్నయ్య చరిత్రలో జ్ఞాపకం ఉండిపోవాలి అని చెప్పి, అన్నయ్య నువ్వు కేవలం కష్టపడేవాడివా లేక ఇంకేమన్నా చేసేవాడివా? అప్పుడు అన్నయ్య చెప్పాడు, మైన్స్లో కష్టపడిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలని, ఉన్నత శ్రేణిలో పాస్ అవ్వాలని నేను ప్రభు సన్నిధిలో 2 చేతులు జోడించి ప్రార్థన చేసేవాడిని. అన్నయ్య ఆ చేతులు అలాగే ఉంచు అని చెప్పి అన్నాడు. ఆ 2 చేతులు అలాగే ఉంచాడు. ఆ తమ్ముడు ఏం చేశాడో తెలుసా అండి? ఆ 2 చేతులు వెంటనే ఒక వైట్ షీట్ తీసుకొని తనకున్న నైపుణ్యతతో ఆర్ట్ వేశాడు. ఇప్పుడు మీ ఇళ్ళల్లో ప్రార్థించే హస్తం కనిపిస్తుంది చూసారా? ప్రేయింగ్ హ్యాండ్స్ అంటాం చూసారా? అది ఎక్కడిదో తెలుసా మీకు? ఆ అన్నయ్యది. ఆ తమ్ముడు ఏమి ఆశించాడో తెలుసా అండి? నన్ను మర్చిపోయినా పర్వాలా, కానీ నా వెనుక ఉండి రేయింమగళ్ళు కష్టపడిన, నా బాగు కోరుకుని నాకు భవిష్యత్తును ప్రసాదించిన మా అన్నయ్యని మాత్రం ఎవ్వరు మర్చిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఆ అన్నయ్య చేతులే పెయింట్ వేసి దాన్ని రిలీజ్ చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థించే కుటుంబంలో ఏ హస్తాలు చూస్తారు చెప్పండి? ప్రేయింగ్ హ్యాండ్స్ చూస్తారు. సహోదరి సహోదరులు, ఈరోజు మనం రక్షించబడ్డాము అని అంటే, మన బిడ్డలు వచ్చి మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, క్వైర్లో ఉంటున్నారంటే, మన బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళి చక్కగా చిన్నప్పటి నుంచే దేవుని పాఠాలు వినగలుగుతున్నారంటే, దీని వెనుక ఒక వ్యక్తి యొక్క రేయింబగళ్ళు ప్రయాస ఉంది, కష్టం ఉంది, కన్నీళ్ళు ఉంది. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? మనం కృతజ్ఞత కలిగి, ఆ తమ్ముడు ఏమంటున్నాడు? నన్ను మర్చిపోయినా పర్వాలా, కానీ నేను బాగుండాలని, నా భవిష్యత్తు బాగుండాలని రేయింబగళ్ళు కష్టపడినటువంటి మా అన్నయ్యని మాత్రం ఎవరు మర్చిపోవడానికి వీల్లేదు. సహోదరి సహోదరులు, వృద్ధాప్యానికి వచ్చినటువంటి దైవజనులు జి శామ్యూల్ గారు పడిన ప్రయాసను మీరు ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. వారు కార్చిన కన్నీటికి ప్రతిఫలం మనం, వారు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం మన కుటుంబాలు కట్టబడినాయి. వారు అందించే సందేశాల వల్ల మన జీవితాలు బాగుపడినాయి. 60 సంవత్సరాలు నమ్మకంగా సైతాన్తో పోరాడుతూ మీ చుట్టూ ప్రార్థన కంచి వేసి మీ ఆత్మలకు కాపు కాసిన ఆ దైవజనుణ్ణి, మన ప్రియులు జి శామ్యూల్ గారిని దేవుడు మరింతగా కనికరించి ఈ వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మీరందరూ కృతజ్ఞత కలిగి ఏ రోజు కూడా వారి కోసం ప్రార్థన చేసే ప్రక్రియలో మర్చిపోవద్దని, కృతజ్ఞత కలిగి తుది శ్వాస వరకు వారు పడినటువంటి ప్రయాసను, చేసిన పోరాటాన్ని, అందించిన ప్రసంగాలను, స్థాపించిన సంఘాలను స్మరిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని వారు తయారు చేసినటువంటి అద్భుతమైన ఆయుధము పాస్టర్ ప్రశాంత్ గారు. వారిని మరింతగా మీరు ప్రేమించాలని, పరిచర్యలో ప్రోత్సహించాలని, ఆత్మీయ తల్లిని తండ్రిని దేవుడు బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.